హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. చూడండి, బత్తాకాయలు హెల్త్కి చాలా మంచిది. చాలా ఆరోగ్యంగా ఉంటారు. కంపల్సరీ ఇలా తెచ్చుకోండి. కేజీ లెక్కన జ్యూస్ చేసేసుకుని ఫుల్గా తాగేద్దాం. ఓకే, చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తాగుతారండి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి కదా. నాకంటే బాగా నచ్చేసినాయండి. సూపర్గా ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, ఏమిటి చెక్కలు కోసేసారు అని అనుకుంటున్నారా? చూడండి, చిన్నప్పటి మెమోరీస్ గుర్తుకొస్తున్నాయి. ఇలా చెక్కలు కోసేసుకునేవాళ్ళమండి మేము. అసలు ఒక కాయ దొరికితే చాలు అనుకునేవాళ్ళం చిన్నప్పుడు. కానీ ఈ రోజుల్లో ఇన్ని కాయలు జ్యూస్ చేసుకుని తాగేస్తున్నామండి. వెనకటి రోజుల్లో అసలు ఇలాంటి కాయ అంటే ఎరగమండి మనం కదండి. గుర్తుకొస్తున్నాయో మీకు కూడా? గుర్తుకొస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి సాంగ్స్ నాకు చాలా ఇష్టం అండి. కన్నడలో, ఇప్పుడు తెలుగులో చెప్పాను నేను మీకు. కన్నడలోనేమో సవి సవి నెనపు ಸಾವಿರ ನೆನಪು ఎదయాళదలి బచ్చికండ. చాలా బాగుంటుందండి సాంగ్. నాకు చాలా ఇష్టం. ఎందుకు చెప్తున్నానంటే చిన్నప్పటిది గుర్తుకొచ్చిందండి, అందుకని చెప్తున్నా. ఇలా చక్కెర కోసేసుకుని శుభ్రంగా ఇలా సాల్ట్ తీసేసుకోండి. చిన్నప్పుడు ఇలా వేసేసుకుని వాళ్ళమండి మేము. పోటీల మీద తినేసేవాళ్ళమండి. ఇలాగా సాల్ట్ వేసేసుకుని కొంచెం కారం ఇలా. చూడండి ఫ్రెండ్స్, కారం ఫుల్గా ఇలా వేసేసుకునేవాళ్ళం చిన్నప్పుడు. మీకు కూడా ఇలాగ ఎప్పుడైనా తిన్నా గుర్తుందండి? చూడండి ఫ్రెండ్స్, ఇలా ఫుల్గా వేసేసుకునేవాళ్ళం అండి. ఇంకా ఎర్రగా వేసుకునేవాళ్ళం. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసేసుకుని ఫుల్గా చూడండి, చాలా బాగుంటుంది. ఇలా మామిడికాయ ముక్కలు, జాంకాయ ముక్కలు, ఇలా నిమ్మకాయలు, ఇలా నారింజకాయలు, బత్తాకాయలు, ఇలా చాలా వెరైటీస్ అండి. చింతకాయలు, ఇలా చాలా తినేవాళ్ళం అండి. చూడండి, చీపురు పుల్లెట్టి ఇలా పొడుచుకోవాలి. అసలు నోరు ఊరిపోతుంది కదండి. మీకు అయితే ఎలా ఉందో తెలియదు, నాకు అయితే నోరు ఊరిపోతుందండి చూస్తుంటేనే. ఇలా గుచ్చేవాళ్ళం అండి చీపురు పుల్లలతో. ఒక్కో ఫ్రెండ్ ఇలా గుచ్చేసేవారు, ఒక్కో ఫ్రెండ్ అలాగే నక్కేసేవారు. చూడండి ఫ్రెండ్స్, జ్యూసీ ఎలా వచ్చేస్తుందో. అయిపోయింది కదా. ఇప్పుడు ఇది ఉంది కదండి, చూడండి జ్యూసు. వావ్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. వావ్, చాలా టేస్టీ అండి. నారింజకాయలు, నిమ్మకాయలు ఇవన్నీ తిన్నా గుర్తొస్తున్నాయి. ఇప్పుడు మనం బత్తాకాయలు కూడా శుభ్రంగా ఇలా తినేస్తున్నాం. చూడండి, ఇప్పుడు రోజుల్లో ఎవరు తింటారు కదండి, ఇష్టపడతలేదు కూడా. నాకు అవి గుర్తొచ్చినాయండి, అందుకని నేను ఇలా ఉప్పు కారం వేసుకుని ఇలా తింటున్నాను. సూపర్ అండి, చాలా టేస్టీ. చూడండి ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ఇలా తినుంటేనే లైక్ చేయండి, లేకపోతే లేదు. బాయ్.